హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేంద్ర. కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేంజ్ అవుతున్నారా? ఈ చేంజ్ అయిన తర్వాత ఎవరు రాబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుండి? దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ కడప ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేంజ్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి? అవినాష్ రెడ్డి అంటే అతని మీద ఉన్న కేసులే కానీ, షర్మిల పోటీ చేయడం కానీ, అంటే ఏ విధంగా భావించవచ్చు? అంటే దీనిపైన షర్మిల పోటీ చేస్తున్నారనే చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? కడప ఎంపీ స్థానానికి సంబంధించి మనకు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని వస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అవును. వివేకానంద రెడ్డి హత్య కేసులో అతను కూడా ఒక నిందితుడు అని సిబిఐ కూడా అతనికి సిబిఐ అరెస్ట్ చేయాల్సి ఉండే, సిబిఐ అరెస్ట్ చేయలేదు. ఐదో కారణాలతోటి సిబిఐ నుంచి తప్పించి తిరుగుతున్నాడు అనేది అతని మీద అభియోగం ఉంది. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా, సొంత తమ్ముడు వరుస అవుతాడు. అతన్ని పూర్తి స్థాయిలో నమ్మడం జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిదే ప్రధాన పాత్ర అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సిబిఐలోని ఛార్జ్షీట్లో కూడా ఆరోపణ. దస్తగిరి ఎవరైతే వివేకానందరెడ్డిని చంపిన దస్తగిరి కూడా మొదట్లో అప్రూవర్గా మారడం జరిగింది, కోర్టులో లొంగిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి ఇటీవల విడుదలైన తర్వాత అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇది అవినాష్ రెడ్డి తండ్రి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది జరుగుతున్న క్రమంలో ఎన్నికలు రావడం జరిగింది. ఇది గత 6-7 నెలల నుంచి ఈ కేసుకు సంబంధించి స్పీడు కొంత అవ్వడం జరిగింది. ఈలోపు ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికలు వస్తున్న సందర్భంలో అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదైతే చాలామంది టికెట్లు మారుస్తూ చాలా దగ్గర వ్యక్తులకి, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీతో కనెక్ట్ అయిన వ్యక్తులు, చాలా అనుయాయులుగా ఉండే చాలామంది కూడా టికెట్లు నిరాకరించిన జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి మాత్రం టికెట్ నిరాకరించలేదు. కడప ఎంపీగా అతనికే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అంటే అది ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయంటే, కాంగ్రెస్ పార్టీ ఏదో సాధిస్తుంది, లేదంటే సీట్లు గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలకు పోటీగా నిలుస్తుందని కాదు, అక్కడ లేదు సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక చర్చనీయాంశంగా లేదు. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉంది, పోటీలో లేదు, చర్చ కూడా లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ షర్మిలను పార్టీలోకి తీసుకొని తన వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొని, షర్మిలకు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నప్పటికీ, మాజీ మంత్రులుగా ఉన్నప్పటికీ, హర్షకుమార్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ, వాళ్ళందరినీ కాదని గతంలో కూడా రఘువీరారెడ్డికి కూడా పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. తర్వాత శైలజానాథ్కి ఇవ్వడం జరిగింది. గిడుగు రుద్రరాజు ఉండడం జరిగింది. గిడుగు రుద్రరాజును తీసి మరి ఈ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం జరిగింది. అక్కడ వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చర్చలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వివరించడం జరిగింది. షర్మిల ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదు, నేను జగన్మోహన్ రెడ్డి కోసం చాలా కష్టపడి తిరిగాను, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంగా పార్టీని నిలబెట్టింది నేను, ఆ సందర్భంగా పాదయాత్ర చేసింది నేను, అయినప్పటికీ నన్ను పట్టించుకోవట్లేదు అనే ఆమెకు ఒక బాధ ఉంది, నిరసన ఉంది. దాన్ని ఏ విధంగానో బయట పెట్టాలనో తెలియడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏమైందంటే అది కాంగ్రెస్ పార్టీ వేదిక అయింది. మామూలుగా ఆమె సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఫెయిల్ అయింది. ఒకవేళ అదే సొంత పార్టీ ఏపీలో ఉన్నట్టయితే దానికి పెద్ద ప్రాధాన్యత ఉండే కాదు. ఒక పార్టీని నడిపించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే గతంలో మనం చిరంజీవిని చూసాం. చిరంజీవి 18% ఓటింగ్ వచ్చినప్పటికీ ఆ పార్టీని నడిపించలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భాన్ని చూసాం. ఒక పార్టీని నడిపించాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అదే ఒక పార్టీ నడుస్తున్న పార్టీ, దానికి ఎంత పర్సెంటేజ్ ఉంది, 1%, 2% ఓటింగ్ ఉండేది. బట్ ఆ పార్టీ ద్వారా కనుక వెళ్ళినట్టయితే ప్రజల్లోకి ఆ పార్టీ ఆల్రెడీ గతంలో ఉన్న చరిత్ర ద్వారా ఆ పార్టీకి వెళ్ళిపోతుంది. ఆమెకు ఒక వేదిక లభించింది. ఆ వేదిక కాంగ్రెస్ పార్టీ. వేదికతో పాటు ఆమెకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. పిసిసి అధ్యక్ష బాధ్యతలు అంటే మామూలు విషయం కాదు. సరే, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంది రాదు, 1 సీటు గెలుస్తుంది, 2 సీట్లు గెలుస్తుంది, అదనవసరం. బట్ నీకు జాతీయ స్థాయిలో వెళ్ళినప్పుడు ప్రాధాన్యత లభిస్తుంది. సిడబ్ల్యూసి మీటింగ్స్ జరిగినప్పుడు, ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఖచ్చితంగా కూడా పిసిసి అధ్యక్షుల హోదాలో వెళ్ళి అక్కడ
హైకమాండ్ దగ్గర కూర్చునే పరిస్థితి వస్తుంది. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్లో వీళ్ళందరూ మిగతా పార్టీ నాయకులకు ఆ ప్రోటోకాల్ ఉండదు. వెళ్ళినా కానీ వాళ్ళకి సిడబ్ల్యూసీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే వెళ్తున్నారు. సిడబ్ల్యూ సభ్యత్వం లేని వాళ్ళు పీసీసీ అధ్యక్షులు మాత్రమే వెళ్తారు. ఆ హోదా ఆమెకి ఇమ్మీడియట్గా వచ్చింది. ఒకటి ఒక హోదా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వచ్చిన హోదాతో పాటు జాతీయ స్థాయిలో ఆమె ఒక పీసీసీ అధ్యక్షురాలుగా అన్ని మీటింగుల్లో పార్టిసిపేట్ చేసే ఒక అవకాశం లభించింది. ఈ అవకాశం ద్వారా కాంగ్రెస్ పార్టీ చర్చనీయాంశం. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఒక చర్చలోకి వచ్చింది. ఇందులో భాగంగా ఆమె ఎంపీ స్థానాన్ని, అంటే మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో బలం ఉన్నా లేకున్నా వాళ్ళకు సొంత జిల్లా కడప. రాజశేఖర రెడ్డికి మొదటి నుంచి కూడా ఒక కంచుకోటలాగా ఉన్న కడపను ఎంపిక చేసుకోవడం జరిగింది. కడపను ఎంపిక చేసుకోవడం ద్వారా ఆమె సాధించేది ఒకటి చర్చనీయాంశం అయింది. 2 ఏదైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీని ఓడించినట్టయితే అది తనకు ఒక క్రెడిట్ వస్తుంది. మిగతా పార్టీ వాళ్ళు ఓడించలేకపోయినా నేడు ఓడించగలిగారు. ఒకవేళ తను ఓడించలేకపోయినా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు ఓడించగలనా, ఇది ఈమెకు రికార్డులకు వెళ్ళిపోద్ది. ఒకటి ఈమెకు కావాల్సింది ఏంది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవకూడదు అంటే తను గెలవాలి, లేదంటే టీడీపీ గెలవాలి. ఈ 2 నెరవేరినా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఓడిపోయినా ఆమెకు బెనిఫిట్ అవుద్ది. దాంతోపాటుగా అక్కడ ఆ పార్టీ అభ్యర్థి, మిగతా పార్టీ అభ్యర్థులకు వేరే చరిత్ర. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థికి ఎవరు నిలబెట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వస్తున్న దాని ప్రకారం కడప ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది. దానికి నేనే కారణం అని కూడా మన వైఎస్ షర్మిల చెప్తుంది. నేను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగి అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది మార్పు జరిగే అవకాశం ఉందా, లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బయటికి వార్తలు రాకపోయినప్పటికీ ఈ చర్చ అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో కానీ అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారనే చర్చ జరుగుతుంది. మారిస్తే తన కుటుంబాలకు సంబంధించిన అభిలాష్ రెడ్డి ఉన్నట్టుండి అభిలాష్ రెడ్డిని ఎవరిని తీసుకొచ్చినా కడప సీట్ అనేది ఒక రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ ఫ్యామిలీకి అదొక కోర్కు సంబంధించిన సీటు. ఆ సీట్లో తనకు చాలా నమ్మకస్తులైన, తనకు చాలా దగ్గర వాళ్ళనే నిలబెట్టే అవకాశం ఉంటుంది. అది అవినాష్ రెడ్డి కాకపోతే మరొక ఆ కుటుంబానికి చెందిన వాళ్ళకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని తీసేశారు. ఇప్పుడు అభిలాష్ రెడ్డిని అంటే అభిలాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెడతారు అంటున్నారు కదా. ఈ అభిలాష్ రెడ్డిని నిలబెడితే అంటే ఏ విధంగా ఉండబోతుంది? మరి ఖచ్చితంగా కొంచెం మార్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ఆరోపణలు అనేది నిర్దిష్టంగా వివేకానంద రెడ్డిని చంపించిన దాంట్లో అవినాష్ రెడ్డికి పాత్రదారుడు అని చెప్పి డైరెక్ట్ ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నాం. ఆ ప్రచారం వల్ల వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఈ వ్యక్తిగత విమర్శ, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి హత్య చేయండి పబ్లిక్లో కొంతవరకు వ్యతిరేక వాతావరణం ఉంటుంది. అంటే ఏ వ్యక్తిని మరొక వ్యక్తి చంపడాన్ని ఎవరు సమర్థించరు. నీకు ఎంత శత్రువు అయినప్పటికీ మరొక వ్యక్తిని చంపడాన్ని సమర్థించరు. ఆ విధంగా చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డికి ఎంత బలవంతునైనప్పటికీ ఈ నెగిటివ్ ప్రచారం అనేది తనకు ఖచ్చితంగా కూడా ఆ ఎంపీ సీటు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే మరొక అభ్యర్థిని తెచ్చిపెట్టినట్లయితే అప్పుడు షర్మిల డైరెక్ట్గా ఆ అభ్యర్థిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. వచ్చే అభ్యర్థి ఫేర్గానే ఉంటాడు. అంటే ఈయన ఆల్రెడీ హత్య కేసులో ఇరుక్కున్న దాన్ని ఈమె హైలైట్ చేస్తుంది. వచ్చే అభ్యర్థి అభిలాష్ రెడ్డి వస్తే అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు ఆమె ఏం టార్గెట్ చేస్తుంది? జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పాలనని, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ని టార్గెట్ చేస్తే కానీ వ్యక్తిని టార్గెట్ చేయడానికి వీలుండదు. ఇక్కడ ఒకవేళ అవినాష్ రెడ్డి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పాలనని, జగన్మోహన్ రెడ్డి అవినీతిని, దాంతోపాటుగా ఈ హత్య కేసుని, అవినాష్ రెడ్డి ఈ హత్యలో భాగం పంచుకొని ఇన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది కొంతవరకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థిని మార్చినట్టయితే అభ్యర్థి మీద టార్గెట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.